సరే, ఈరోజు మనం పోటీ పరీక్షల కోసం చాలా ముఖ్యమైన టాపిక్ శాతవాహన రాజవంశం గురించి క్విక్ రివిజన్ చేద్దాం. మనం దీన్ని ఒక 5 భాగాలుగా చూద్దాం. ముందుగా కొన్ని ప్రాథమిక విషయాలు, తర్వాత వాళ్ల మూలాలు, ఆధారాలేంటి, ఆ తర్వాత ముఖ్యమైన రాజులెవరు, వాళ్ల విజయాలేంటి, వాళ్ల పరిపాలన, ఆర్థిక వ్యవస్థ ఎలా ఉండేది, ఇక చివరగా సమాజం, వాణిజ్యం, ఇంకా వాళ్ల సంస్కృతి గురించి తెలుసుకుందాం. మొదటి విభాగానికి వచ్చేద్దాం. పునాది వాస్తవాలు. ఇవి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవలసిన కొన్ని ముఖ్యమైన వివరాలు. శాతవాహన వంశాన్ని ఒక్కసారి చూస్తే దీని స్థాపకుడెవరంటే శ్రీముఖుడు. వీళ్లలో అందరికంటే గొప్ప పాలకుడు గౌతమీపుత్ర శాతకర్ణి. మరి చివరి పాలకుడు మూడవ పులోమావి. వాళ్ల అధికార భాష ప్రాకృతం, అధికారిక మతమొచ్చేసి వైదిక మతం. వాళ్ల రాజచిహ్నం సూర్యుడు. ఇక రాజధానుల విషయానికొస్తే కోటిలింగాల, ప్రతిష్ఠానపురం, అలాగే ధాన్యకటకం కూడా ఉన్నాయి. ఇప్పుడు రెండో విభాగానికి వెళ్దాం. మూలాలు మరియు ఆధారాలు. అసలు వీళ్ల పుట్టుక గురించి ఏ సిద్ధాంతాలున్నాయి, మనకు ఎలాంటి చారిత్రక సాక్ష్యాలు దొరికాయో చూద్దాం. శాతవాహనుల జన్మస్థలంపై రకరకాల వాదనలున్నాయి. ఉదాహరణకి వాళ్లు కర్ణాటకలోని బళ్ళారి ప్రాంతం వారని విఎస్ సుక్తాంకర్ అన్నారు. కాదు, మహారాష్ట్రవారని పిటి శ్రీనివాస అయ్యంగార్ వాదించారు. కోస్తా ఆంధ్ర అని ఆర్.జి. భండార్కర్, విఎస్ స్మిత్ అంటే తెలంగాణ ప్రాంతం వాళ్లని పి.వి. పరబ్రహ్మశాస్త్రి, డి. రాజారెడ్డి లాంటివాళ్లు ప్రతిపాదించారు. ఇప్పుడు కొన్ని ముఖ్యమైన శాసనాలు, వాటిని ఎవరు జారీ చేశారో చూద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్. నానాఘాట్ శాసనాన్ని వేయించింది నాగానిక. నాసిక్ శాసనం గౌతమి బాలశ్రీ. జూనాగఢ్ లేదా గిర్నార్ శాసనం రుద్రదమనుడిది. హాతిగుంప శాసనం ఖారవీడుడిది. ఇక మేకదోని శాసనం మూడవ పులోమావి, ధరణికోట శాసనం రెండవ పులోమావి వేయించారు. శాసనాలే కాకుండా మనకు కొన్ని సాహిత్య ఆధారాలు కూడా ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి హాలుడు రచించిన గాథా సప్తసతి, గుణాఢ్యుడి బృహత్కథ, వాత్స్యాయనుడి కామసూత్ర, అలాగే శర్వవర్మ రాసిన కాతంత్ర వ్యాకరణం, సోమదేవసూరి కథాసరిత్సాగరం, ఇక ఆచార్య నాగార్జునుడి సుహృల్లేఖ. ఓకే, మనం మూడో విభాగానికొచ్చేశాం. ముఖ్య చక్రవర్తులు, వాళ్ల విజయాలు. వీళ్లలో ముఖ్యమైన పాలకుల వరుస క్రమాన్ని ఒకసారి చూద్దాం. ముఖ్యమైన రాజుల క్రమాన్ని చూస్తే ముందుగా స్థాపకుడైన శ్రీముఖుడు, ఆ తర్వాత మొదటి శాతకర్ణి, తర్వాత కుంతల శాతకర్ణి, హాలుడు, ఇక అందరికంటే గొప్పవాడైన గౌతమీపుత్ర శాతకర్ణి, ఆ తర్వాత వచ్చిన ముఖ్యమైన రాజు యజ్ఞశ్రీ శాతకర్ణి. ఇప్పుడు గౌతమీపుత్ర శాతకర్ణి గురించి కొన్ని కీలక విషయాలు చూద్దాం. ఇతనికి త్రిసముద్ర తోయపీఠ వాహన అనే బిరుదు ఉంది. అంటే 3 సముద్రాల నీళ్లు తాగిన గుర్రాలు కలవాడని అర్థం. ఇంకో బిరుదు ఏకబ్రాహ్మణ. ఇతని అతిపెద్ద విజయమేంటంటే జోగల్తంబె యుద్ధంలో శకపాలకుడైన నహపాణుడిని ఓడించడం. ఈ విజయాలన్నింటికీ ఆధారం అతని తల్లి గౌతమి బాలశ్రీ వేయించిన నాసిక్ శాసనం. ఇతను చేసిన ఒక కొత్త విషయమేంటంటే గెలిచిన తర్వాత నహపాణుడి నాణ్యాలపై తన ముద్ర వేసి పునర్ముద్రించడం. ఇక మొదటి శాతకర్ణి విషయానికొస్తే అతనికి దక్షిణాధిపతి అనే పేరుంది. అంతేకాదు 2 అశ్వమేధయాగాలు చేశాడు. అలాగే భూదానాలు చేసిన మొట్టమొదటి రాజు కూడా ఇతనే. ఇప్పుడు హాలుడి గురించి చూద్దాం. ఇతను 17వ రాజు. కవిరాజ అనే బిరుదుతో ప్రసిద్ధుడు. ప్రాకృత భాషలో గాథా సప్తశతి అనే అద్భుతమైన కావ్యం రాశాడు. అందుకే ఇతని కాలాన్ని ప్రాకృత సాహిత్యానికి స్వర్ణయుగంగా చెప్తారు. శాతవాహనులలో చివరి గొప్ప పాలకుడు యజ్ఞశ్రీ శాతకర్ణి. ఇతను ఎందుకు అంత ఫేమస్ అంటే ఓడగుర్తుతో నాణ్యాలను జారీ చేశాడు. ఇది ఆ కాలంలో సముద్ర వాణిజ్యానికి ఎంత ప్రాముఖ్యత ఇచ్చారో మనకు స్పష్టంగా చూపిస్తోంది. రైట్, నెక్స్ట్ సెక్షన్. 4వ విభాగం పరిపాలన మరియు ఆర్థిక వ్యవస్థ. వాళ్ల పరిపాలన నిర్మాణం ఎలా ఉండేది, ఆదాయం ఎలా వచ్చేదో చూద్దాం. పరిపాలనను వాళ్లు ఒక క్రమపద్ధతిలో విభజించారు. అన్నింటికంటే పైన రాజ్యం, దీనికి అధిపతి రాజు. దానికింద ఆహారములు అంటే ఇప్పుడీ ప్రావిన్సుల్లాంటివి, వీటికి అమాత్యులు అధిపతులు. వాటికింద విషయములు అంటే జిల్లాలు, వీటికి విషయాధిపతులు. ఇక చిట్టచివరి స్థాయిలో గ్రామం, దీనికి అధిపతి గ్రామిణి. పరీక్షల్లో తరచుగా అడిగే కొన్ని ముఖ్యమైన పరిపాలనా పదాలు చూద్దాం. గుల్మిక అంటే గుల్మ అని పిలిచే కొన్ని గ్రామాల సమూహానికి అధికారి.
నిగమ సభలు అంటే పట్టణ పరిపాలనను చూసుకునే సభలు. భాండాగారికుడు అంటే వస్తువులను నిల్వ చేసే అధికారి. ఇక హిరణ్యకుడు అంటే ఖజానాకు బాధ్యత వహించే కోశాధికారి. వాళ్ల ఆర్థిక వ్యవస్థ గురించి మాట్లాడితే ప్రధాన వృత్తి ఖచ్చితంగా వ్యవసాయమే. వాళ్ల కాలంలో శ్రేణులు అని పిలిచే 18 రకాల వృత్తి సంఘాలు ఉండేవి. పన్నుల విషయానికొస్తే నగదు రూపంలో కట్టే పన్నును ధేయ అని, ధాన్యం రూపంలో ఇచ్చేదాన్ని మేయ అని పిలిచేవారు. రాజుగారి సొంత భూములను రాజక కంకేత అనేవాళ్లు. పశ్చిమ తీరంలో ఉన్న భరుకచ్చ వాళ్లకు చాలా ముఖ్యమైన ఓడరేవు. ఇక మనం చివరి విభాగానికి వచ్చేశాం, 5వది సమాజం, వాణిజ్యం మరియు సంస్కృతి. వాళ్ల సామాజిక నిర్మాణం ఎలా ఉండేది, వాణిజ్యం, వాళ్ల సేవలేంటో చూద్దాం. ఇందాక చెప్పుకున్నాం కదా, వాళ్ల దగ్గర 18 రకాల శ్రేణులు అంటే వర్తక సంఘాలున్నాయని. వాటిలో కొన్ని ముఖ్యమైనవి. కోలిక శ్రేణి అంటే నేత పనివారు. వీళ్ళకి సమాజంలో చాలా గౌరవం ఉండేది. హాలికులు అంటే రైతులు. తిలపిష్టికులు అంటే నూర తీసేవాళ్లు. గంధికులు అంటే సుగంధ ద్రవ్యాలమ్మేవారు. ఇక వదకులు అంటే వడ్రంగులు. కులరిక అంటే కుమ్మరులు. కమారులు అంటే కమ్మరులు. వ్యాపారులలో కూడా 2 ముఖ్యమైన రకాలుండేవి. సార్థవాహకులు, వీళ్ళు విదేశీ లేదా చాలా దూర ప్రాంతాలతో వ్యాపారం చేసేవాళ్లు. ఇక సేధి అనేవాళ్లు, వీళ్ళు స్వదేశీ అంటే స్థానికంగా వ్యాపారం చేసేవాళ్లు. శాతవాహనుల కాలంలో ఒక అత్యంత ప్రముఖ వ్యక్తి ఆచార్య నాగార్జునుడు. ఈయన యజ్ఞశ్రీ శాతకర్ణికి సమకాలికుడు. ఈయన్ని 2వ బుద్ధుడు అని, ఇండియన్ ఐన్స్టీన్ అని కూడా పిలుస్తారు. ఈయన మహాయాన బౌద్ధమతానికి ముఖ్య ప్రతిపాదకుడు. ఆయన రాసిన ముఖ్య గ్రంథాలు సుహృల్లేఖ, రత్నావళి, ప్రజ్ఞాపారమితాశాస్త్రం. ఈయన కోసమే నాగార్జునకొండలో పారావత విహారమనే ఒక విశ్వవిద్యాలయం, మఠం నిర్మించబడింది. సరే, ఈ రివిజన్ ముగించే ముందు ఒక ఆసక్తికరమైన ప్రశ్న. శాతవాహనుల కాలంలోని ఏ అంశం మన దక్కన్ ప్రాంతాన్ని ఈ రోజుకీ ప్రభావితం చేస్తోందని మీరనుకుంటున్నారు? ఆలోచించండి.